పెద్దమందడి మండల కేంద్రంలో మన అంబేద్కర్ భవనంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నా పేరు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, ఎంఆర్పిఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుని. అలాగే మన పెద్దమందడి గ్రామాధ్యక్షుడు మహేసన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మన అందరూ శ్రేయభిలాషులు అన్నవాళ్ళ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే మన ఎంఆర్పిఎస్ మొదటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న క్రమంలో మాదిగలకు హక్కులు, రాజధికారం, ఆత్మగౌరవం కోసం పోరాటంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల ఫలాలు సాధించుకున్నాము. అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రాజ్యసభ స్థానాలు 2 స్థానాలు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ స్థానాలు భర్తీ చేసే క్రమంలో అత్యధికంగా మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి అందులోన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో మాదిగలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి మాదిగలుగా మేము గుర్తు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. విషయం ఏమిటంటే రాజ్యసభ ఒక స్థానము మాదిగలకు కేటాయించాలి. మాదిగలతో జడ్పీటీసీ స్థానం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిగా ఎదిగిన ముఖ్యమంత్రి గారు మాదిగ కులానికి ఎస్సీ వర్గీకరణ పేరుతో పాటు ఎన్నో విజయాలు సాధించుకున్నాం కాబట్టి గవర్నమెంట్ను మేము ఒకటే అడుగుతున్నాము, మాదిగలకు రాజ్యసభ స్థానము కేటాయించి మాదిగలను ఆత్మగౌరవం నిలపాలని కోరుకుంటూ ఇప్పుడు మందకృష్ణ పోరాట ఫలితమే ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లు తెలుసుకున్నాము, అలాగే ఆత్మగౌరవం తెచ్చుకున్నాము. మనం నిన్ననే అమరవీరుల దినోత్సవం వాళ్ళ గుర్తుగా అంకితం చేసినాము కూడా. ఈ విషయంలో మనము మాదిగలు ఎల్లప్పుడూ ఆత్మగౌరవంతో ఉండాలనుకుంటే రాష్ట్ర క్యాబినెట్తో పాటు రాజ్యసభ స్థానాల్లో కూడా మాదిగలను గుర్తించి మాదిగ కులానికి, ఎస్సీ కులాలకు ఆత్మగౌరవాలు పెంచే కింది అణగారిన వర్గాలకు బిడ్డలకు ఆత్మగౌరవం ఏదైతే రాజ్యాధికారం దిశగా స్థానాలు కల్పిస్తారో ఆ రోజే సమానత్వం కూడిన సామాజిక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుంచి అల్పెరుగని పోరాటాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు, ఎన్నో మానవత్వ కూడిన కార్యక్రమాలు, వృద్ధులు వితంతువుల ఫంక్షన్లు కావచ్చు, తర్వాత మనకు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే స్త్రీలకు అత్యాచారం జరిగినప్పుడు రాష్ట్ర కోర్టులు చేసిన ఆ విషయంలో కావచ్చు, ఎన్నో విషయంలో ఎంఆర్పిఎస్ పోరాటం ముందుంది కాబట్టి ఎంఆర్పిఎస్ చేసిన పోరాటంలో మానవ హక్కుల పోరాటంగా ఎక్కువ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మందకృష్ణ పిలుపు మేరకే మనం మాదిగలకు ఒక స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము. ఖచ్చితంగా కేటాయించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశాన్ని ముగిస్తున్నాం.